దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆదివారం వర్షిప్లో మనందరం పాల్గొన్నాం. ప్రతి ఆదివారం యూట్యూబ్లో మా ఛానల్ ద్వారా, టెబర్నేకల్ టెస్ట్‌మెన్ అనే ఛానల్ ద్వారా ప్రతి సండే వర్షిప్ కూడా మీకు ప్రసారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి రక్షణ పొంది, మారు మనసు పొంది, యేసుక్రీస్తు నామం బట్టి మీరందరూ బాప్తిసం పొంది దేవుని కనపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా విశ్వాసులందరికీ, యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామపేట శుభవందనాలండి. ఈరోజు హృదయం గురించి మనం చెప్పుకుందాం. హృదయం అనగా ఇంగ్లీష్లో హార్ట్ అంటారు. అదేవిధంగా దేవుని భాషలో అప్పుడు ఏంటంటే గ్రీకు భాష, తర్వాత హెబ్రీ భాష ఉండేది. ఈ గ్రీకు హెబ్రీ భాషలో గ్రీకు భాషలో చూసుకుంటుంది కార్డియా. హృదయాన్ని ఏమంటండి? కార్డియా. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే కార్డియాలజీ అని రాసి ఉంటుంది. అంటే హృదయ సంబంధం గురించి వాళ్ళు అక్కడ ఉంటుంది అన్నమాట. అక్కడ చూడండి, ఎప్పుడైనా చూడండి, హాస్పిటల్కి వెళ్తే కార్డియాలజీ అని ఉంటుంది. అంటే హృదయం సంబంధించిన వ్యాధుల గురించి అక్కడ చూస్తారు. ఈ విధంగా చూసుకుంటే హృదయంలో 2 రకాల హృదయాలు ఉన్నాయి. ఒకటి అంటే శారీరక సంబంధమైన హృదయం ఉంది, అంతర్గతమైన అంటే బాహ్య సంబంధమైన ఉంది, అంతర్గత సంబంధమైన ఉంది. అంటే ఆత్మీయమైన హృదయం కూడా మనకు ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఈ విశ్వాసులకైతే ఏముంటుందంటే ఆత్మీయ సంబంధమైన హృదయం కలిగి ఉంటారు. అవిశ్వాసులు అంటే దేవుని నమ్ముకోలేని వారు ఏ విధంగా ఉంటారంటే బాహ్య సంబంధమైన హృదయంతో ఉంటారు. అంటే ఇహలోక సంబంధమైన ఆశలతోటి, ఇహలోక సంబంధమైన క్రియలతోటి ఉండడం జరుగుతుంది. అలా హృదయం అంటే ఏంటి అని చూసుకుంటే మానవుని యొక్క హృదయం గురించి మనం తెలుసుకుందాం. మానవుని యొక్క హృదయము గురించి మనం తెలుసుకుంటే మానవుని యొక్క హృదయము అంటే తలంపులతోటి నిండి ఉంటుంది. అదేవిధంగా మనస్తత్వాలతో ఉంటుంది. అంటే మనస్తత్వం తెలుసు కదా, ఒరే ఆడి మనస్తత్వం వేరుగా ఉందిరా, మనలో కలరా అంటాం కదా. ఆ విధంగా హావభావాల గురించి మనకు తెలుపుతుంది. మనం చేసే పనుల గురించి మనం తెలుపుతుంది. వ్యక్తి యొక్క అదుపు ఆజ్ఞల గురించి ఇది చక్కగా వివరించడం కూడా జరుగుతుంది. హృదయం గురించి మనం అనేక విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరైనా చదవండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ మాట మనం చూసుకుంటే అక్కడ ఏమి రాసి ఉందని మనం చదువుకుంటే 9:1 కీర్తన, పాత నిబంధన గ్రంథం నుండి కీర్తనలు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. ఏంటండి? నా పూర్ణ హృదయంతో. నా అంటే ఎవరి హృదయం వాళ్ళదే, అంతే కదా. లక్ష్మమ్మ గారి హృదయం లక్ష్మి గారిదే, నా హృదయం నాదే, డాని గారి హృదయం డానిదే, సుమ హృదయం సుమదే. కాబట్టి ఎవరి హృదయం వారిది. కాబట్టి ఎవరి హృదయంతోటి వారు దేవుణ్ణి గణపరచాలి, స్తుతించాలి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేది. నువ్వు నాకు చేసిన మేలును బట్టి ప్రభా, యేసయ్య నువ్వు చేసిన అద్భుత కార్యాలన్నీ నేను వివరిస్తాననేసి. ఎలాగ వివరిస్తాం? హృదయముతో. మన మానవుని యొక్క మాటలు ఎక్కడి నుండి వస్తాయండి? హృదయం నుండి వస్తాయి. కాబట్టి మన హృదయముతోటి దేవుని స్తుతిస్తూ ఉంటామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే హృదయం నుండి బయటకు వచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మంచి చెడ్డలు. ఏంటమ్మా? అంతే కదా, మంచి చెడ్డలు మనకి హృదయం నుండి మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయము 6వ అధ్యాయం 1వ మాట మనం చూసుకుందాం. ఆదికాండం నుండి 6వ అధ్యాయము 1. నేను నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత 6:5 చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములను నొచ్చుకొనెను. అంటే దేవుని కూడా హృదయం ఉందండి. అమ్మా నిద్రపోకూడదు ఎవరు. దేవుని కూడా ఏముందమ్మా? హృదయం ఉంది. నరుణ్ణి ఎలా చేశాడండి? తన రూపంలో తను ఎలాగున్నాడో ఆ విధంగా నరుణ్ణి కలగజేయడం జరిగింది. కాబట్టి నరుడికి చాలా తెలివితేటలు ఎక్కువ. ఈ భూమి మీద అందరికన్నా తెలివైన జీవి ఏంటంటే మనమే, మానవులు. ఎందుకంటే దేవుని యొక్క ఊపిరి మన నాసికారంధ్రంలో ఊదాడు కాబట్టి మనం జీవాత్మ, జీవగల ఆత్మ. మనకి హృదయం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణము కూడా మనకు ఉండడం జరిగింది. వేరు ఈ మూడు వేరు కాబట్టి నరులు చెడుతనము భూమి మీద గొప్పగా విస్తరించిపోవడం వల్ల దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకంటే ఎందుకు చేసినారు బాబు నరులను అందరినీ? ఈ దేవదూతలతోటి నేను స్తుతించబడుతున్నాను. అలాంటి దేవదూతలు నాకు లోబడి ఉంటున్నారు, కానీ ఈ నరులు కూడా ఒక్కళ్ళు కూడా నాకు లోబడి ఉండడం లేదు. వాళ్ళ హృదయ ఆలోచన చెప్పు, వాళ్ళ తలంపుని చెప్పు వాళ్ళు నడుస్తున్నారు అనేసి దేవుడు ఎంతో సంతాపం ఉంది. ఏం చేశాడంటే నరు జాతి మొత్తానికి అందరినీ తుడిచేద్దాం, నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ ఎంతో ప్రేమయ్యాడు. ఎందుకంటే తన అరిచేతుల్లో చెక్కున్నాడు. మొన్నే దేవుడు యెషయా గ్రంథంలో చూసుకుంటే నరుల్ని ఏం చేశాడంటే చెక్కాడంటే, ఇలా బొమ్మలను చెక్కాడంట, అరిచేతుల్లో చెక్కాడు మన. కాబట్టి దేవుడు నాశనం చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఎవరిని ఎన్నుకున్నాడండి? నీతిమంతుడు అక్కడ ఉన్నాడు. పాపం చూసుకుంటే ఎవరున్నారండి? నోవహు ఒకడు ఉన్నాడు. అతని కుటుంబంలో, నోవహు కుటుంబంలో 3 కుమారులు ఉన్నారు. కుమార్తెలు కూడా 2 ఉన్నారు. కానీ కుమార్తెలు తండ్రి యొక్క మాట వినలేదు, అల్లుళ్ళు వినలేదు. కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. జలప్రయాలంలో వాళ్ళు అంతం అయిపోవడం జరిగింది. మొట్టమొదటిగా మనం చూసుకుంటే హృదయం నుండి ఏం వస్తాయంటే మంచి చెడ్డలు రావడం జరుగుతుంది. తర్వాత మన ఉద్దేశాలు, ఏంటంటే మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుంటే ఇక్కడ చూసుకుంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చూసుకుంటే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. అతని పేరేంటి? బెల్షజర్ రాజు ఉన్నాడు. ఇతను ఏం చేసుకున్నట్టు, ఆహా ఈ సమస్తము నేను రాజుని, నా యొక్క జ్ఞానంతో, నేను యొక్క ఘనతతోటి, నా యొక్క గొప్పతనంతో ఇవన్నీ నేను సంపాదించుకున్నాను అనేసి తన హృదయంలో గర్వించినప్పుడు దేవుడు ఏం చేశాడు? గర్వాన్ని అంచివేశాడు. ఒకసారి మనం చదువుకుందాం, చదవండమ్మా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ మాట. మీరు కూడా చదవండి, బైబిల్ తీసి చక్కగా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి చక్కనైన జ్ఞానం మీరు సంపాదించుకుని దేవుళ్ళ మీద ఎదగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కాబట్టి దానియేలు గ్రంథం చూడండి 5వ అధ్యాయం 20వ మాట మనం చూసుకుంటే, అయితే తన మనసుని అతిశయించి, ఎవరండి? బెల్షజరు తన మనసును అతిశయించాడంట. బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా, తనకు అంటే మన హృదయాలు కఠినం, అంటే ఏంటి? మన ఆధీనంలో ఉంటుందంట హృదయం. అంటే బెల్షజర్ కఠినం చేసుకోవచ్చు, మెత్తనం చేసుకోవచ్చు. కాబట్టి ఇతను ఏం చేసుకున్నాడు? హృదయాన్ని కఠినం చేసుకుని దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటారు, చాలామంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు అనుకుంటారు, నా తెలివితేటల వల్ల, నా యొక్క జ్ఞానం వల్ల, నా యొక్క పనితీరు వల్ల ఎన్ని నేను సంపాదించుకున్నాను, నాకు ఘనత పదవి, నేను చేసే క్రియలను బట్టి నాకు ఘనత వచ్చింది అని అనుకుంటారు చాలామంది. రాజకీయ నాయకులు అనుకుంటారు, ఓ రాజకీయ నాయకుడా, లేకపోతే ఓ అధికారి, నీకు ఘనత ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి వచ్చింది నీకు అధికారం, నీకు పైనుండి వచ్చింది. దేవుడు పరలోకంలో ఆల్రెడీ అవి జరిగిపోతాయి, అది భూమి మీద జరగాలి అనేసి దేవుడు రాసి పెట్టినప్పుడు దేవుడే పైన పలానా అనేసి దేవుడు పైనే రాస్తాడు. కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే మళ్ళా మెసేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి
వేరే సబ్జెక్ట్లో మనం చెప్పుకుందాం ఆ విషయము. కాబట్టి నీ యొక్క జ్ఞానం, నీ తెలివితేటలు అక్కడ లేవు. మనం అనుకుంటాం చూడండి, ఆళ్ళు నెగ్గేస్తారు, వీళ్ళు నెగ్గేస్తారు అనేసి మనం ఏంటంటే కాలిక్యులేట్ చేసుకున్నాం. కానీ ఎవరు నెగ్గరు? వాళ్ళు నెగ్గుతారు. ఎందుకంటే దేవుడు ఆ ప్రభుత్వాన్ని వారికి ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఆధీనంలో ఉంది సమస్తము. దేవుని యొక్క ప్రభుత్వం, ఈ భూలోకమైన ప్రభుత్వము, రాజకీయాలు అన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మన ఉద్దేశాలు ఏవి అనుకుంటాం, కానీ మనం ఒకటి తలంపితే అక్కడ ఇంకోటి జరుగుతుంది. ఆ తలంపులు, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరే అని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఒకటి ఏంటంటే మంచి చెడ్డలు తెలుపుతుంది. తర్వాత మన ఉద్దేశాలు తెలుపుతుంది. మన భావోద్రేకాలు అంటే ఏంటంటే మనకి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాం, ఈ విధంగా చూసుకుంటే సమూయేలు పుట్టక ముందు తల్లిదండ్రులకి, హన్నాకి ఏముందంటే సంతానం లేదు. భర్త వల్ల సంతానం కలగపోవడం వలన భర్తని ఏంటి పీకి పట్టుకుని, అంటే ఇక్కడ లేదు మామూలుగా చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఆ విధంగా ఆ భర్తని ఏం చేసిందంటే ఆ ఉద్రేకం అలా వచ్చి అక్క ఏం చేస్తుందో ఉడికించి, నీకు పిల్లలు లేరు, నా పిల్లలు చూసారు, నాకు చూసా, నా భర్త వాళ్ళ పిల్లలు పుట్టారు అని చెప్పుడు వాళ్ళ కోపం వచ్చేసి ఏం చేసిందంటే భర్తనే నిలదీసింది. ఏయ్ బాబు, అయ్యగారు, మా అక్క అయితే పిల్లలు పుట్టింటున్నా కానీ నాకు పిల్లలు పుట్టిందా లేదేంటంటే, నేనేమన్నా దేవుణ్ణా నీకు పిల్ల పుట్టించడానికి అన్నప్పుడు అన్నకి ఒక ఆలోచన రావడం జరిగింది, చక్కనైన ఆలోచన రావడం జరిగింది. కాబట్టి ఈ అన్న పక్కింటి వాళ్ళు వెళ్ళి పిల్లలకి అనలేదు. ఈ విధంగా చూసుకుంటే అన్న ఎక్కడికి వెళ్ళి పిల్లలకి అనలేదు, కానీ దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగి పిల్లల్ని సంపాదించుకున్నది. ఈ విధంగా చూసుకుంటే మనం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథం నుండి 1వ అధ్యాయము 8వ మాట మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాయబడి ఉన్నది. అన్న చాలా తెలివైనది కాబట్టి ఈవిడ చక్కనైన ఆలోచించినప్పుడు ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నువ్వెందుకు ఏడ్చుస్తున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చును. మనకు పిల్లలు లేరని నువ్వు బాధపడతాం, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, 10 మంది కన్నా గనుడు నేనున్నాను, నీ భర్తనున్నాను, నన్ను చూసుకో, పిల్లల్లాగా నన్ను చూసుకుని నేను పిల్లోడినని నువ్వు ఎత్తుకుని లాలించు అని చెప్పినప్పుడు వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చింది. బహుగా ఏడ్చడం వల్ల దేవుడు ఈయన అనుకుంటున్నాడు బాగా డ్రింక్ వేసేసింది దేవుడు. అప్పుడు ఏంటంటే ఫ్యాషన్ ఏంటంటే చక్కగా డ్రింక్ తాగి మందిరాలకు తోలుతా ఆడవాళ్ళు కూడా మందిరానికి వచ్చేవారు. ఈ విధంగా ఈవిడ కూడా, అన్న కూడా శుభ్రంగా డ్రింక్ వేసేసి ఏం చేస్తుందండి, పిచ్చిదాల్లో ప్రవర్తిస్తూ దేవుడి సన్నిధి దగ్గర ఏడుతుందో, పిచ్చి ఎక్కిపోయినట్టుందో ఈవిడికి అనేసి అనుకున్న తర్వాత, ఎందుకమ్మా అలాగే ఏడుస్తున్నావు అని చెప్పినట్టు తన బాధ ఇవన్నీ చెప్పుకున్నప్పుడు నీకు కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఆవిడ కూడా చూడండి చక్కనైనా మనం ఏంటంటే పిల్లలు పుడితే ఏం చేస్తాం అనుకుంటాం, ప్రభా నా పిల్లను పుట్టిన కొండ మీద తీసుకొచ్చి ఏంటంటే గుండు గోకించేస్తాను పుల్లిగానే అనేసి మనం మొక్కుంటాం. కానీ ఆవిడ అలా మొక్కోలేదు. ఏమందండి, సైన్యములు అధిపతి యెహోవా యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీవు నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అర్పించునని మొక్కుబడి చేసుకున్నాను. చూసావా, తెలివైన ఆవిడ. మనం ఏం చేస్తామండి, నేను చెప్పిన విధంగా ఎందాక చెప్పాను కదా ఆ విధంగా చేస్తాం. కానీ ఈవిడ ఏంటంటే కత్తి వేయకుండా నాకులాగా ఏంటంటే జుట్టు ఏంటంటే మంగళ కత్తి వేయకుండా నీ పైచి నీ దగ్గర తీసుకొస్తానని చెప్పినప్పుడు చూసావా, ఆవిడ భావోద్రేకము ఎక్కడ అంటే దేవుడి సన్నిధిలో అది ఒప్పుకోవడం వల్ల దేవుడి దగ్గర ఉండి అనుగ్రహం పొందుకొని బిడ్డను పొందుకుంది. 4వది మన క్రియలు.
అమ్మా చూడండి, మన క్రియలు చూస్తే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6 చూసుకుంటే ఒకసారి చూడండి అమ్మా. అమ్మ యెషయా మీరు కూడా బైబిల్ తీసి చదవండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ మాట. మూర్ఖులు అంటే ఏంటి? మాట విననివారు. చాలామంది మూర్ఖులు ఉంటారు. మూఢ వాక్యాలు పలుకుదురు, భక్తిహీనంగా నడుచుకుందరు. దానికి ఏదో ప్రోగ్రామ్ చేయడానికి ఏం చేస్తారండి మూర్ఖులు? ఏం చేస్తారండి? మూర్ఖులు నువ్వు చెప్పడు అంటారు, మూర్ఖత్వం. ఏం చేస్తారంటే భక్తిహీనంగా వాళ్ళు నడుచుకుంటారు. యెహోవాను గూర్చి కాని మాటలు పలుకుచు ఆకలిగొన్న వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొన్న వారిని పానీయం లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపము చేయుదురు. అక్కడ చూసుకుంటా ఒకసారి నేను విన్నాను. ఏం చేయంటే ఒకడు బాకీ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ బాకీ తీర్చలేకపోతే ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే కుండలు ఏంటండి అన్నం తిన్నా కుండనే తన్ని కూర వండుకున్నదే పారబోసి నిజంగా జరిగిందే విషయం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నిజంగా జరిగింది. ఏంటండి వాడు అప్పు తీర్చలేదని వెళ్ళి ఏం చేసాడంటే అన్నం తిన్నా కుండనే పాలతోటి తిన్నాడు, కూరనే బయట పాడేసి. అంటే వాక్యం నెరవేరింది లేదా? ఈ విధంగా చూసుకుంటే అన్నీ జరుగుతున్నాయండి. ఏంటంటే వాళ్ళ అంజులు కానీ ఈ విధంగా ఇక్కడ రాసిన అన్నీ ఏంటంటే వాళ్ళకి నీళ్ళు కాకుండా ఏమి లేకుండా చేసేస్తారు. కానీ అప్పు ఎలా తీర్చాడు? అప్పు తీర్చాలి. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలను కూడా ఏం చేశాడండి? మోషే గారు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ తీసుకెళ్ళిపోతారంటే ఏంటి అని ఇటుకలకి ఏమి ఇవ్వడు, ఇటుకలకి కావాల్సిన సామాగ్రి ఇవ్వకుండా వెళ్ళి తెచ్చుకోండి, మీరే తెచ్చుకుని ఇటుకలు ఎన్నాళ్ళు. ఏ విధంగా 100 ఇటుకలు చేసిన వాళ్ళు 100 ఇటుకలు చేయాలి, 200 ఇటుకలు చేసిన 200 ఇటుకలు చేయాలి. ఏమన్నా తక్కువ వచ్చిందా తాట తీస్తారనేసి ఎవరంటే ఆయన పేరండి ఫరో రాజు ఏం చేశాడంటే తాట తీస్తారు అన్నాడు. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారు అంటే ఎక్కడికో వెళ్ళి ఆ గడ్డి తెచ్చుకుని ఏం చేశారంటే ఇటుకల్ని చేశారు. ఏ విధంగా ఆ బైబిల్ గ్రంథాలు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. 66 గ్రంథాలు అన్నీ ఉన్నాయి. నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చే వరకు కూడా ఉంది. నరకలోకం గురించి ఉంది, పరలోకం గురించి ఉంది, అన్ని లోకాల గురించి ఉన్నాయి. ఇంకే లోకాలు ఉన్నాయండి? చాలా లోకాలు ఉన్నాయి. పాతాళ లోకం ఉంది, నరకలోకం ఉంది, పరదేశం ఉంది, పరలోకం ఉంది, అన్ని లోకాలు ఉన్నాయి. మన లోకంలో భూలోకం ఉంది, అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని లోకాల గురించి రాసి ఉంది. కాబట్టి మన చక్కగా బైబిల్ చదివితే ఏంటండి మన ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్తాం, ఏ విధంగా తీర్పులు ఉంటాయి, అన్ని విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ఇంకోటి చూసుకుంటే అది జీవధారలు బయలుదేరి వస్తాయండి మన హృదయం నుండి. ఏంటండి? జీవధారలు బయలుదేరి వస్తాయనేసి చెప్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 4:23 మాట మనం చదువుకుంటే చక్కనైన మాట మనకి రాసి ఉంది. బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు ఆలోచనతో, తన యొక్క భక్తుల యొక్క ఆలోచనలో పెట్టడం జరిగింది, వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి నీ హృదయం నుండి జీవధారలో బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఏది కాపాడుకోవాలంటే మన ఆస్తిని కాపాడుకుంటాం, మన పరువుని కాపాడుకుంటాం, మన పిల్లల్ని కాపాడుకుంటాం. ఏం చేస్తామండి? మన కారుని కాపాడుకుంటాం గీతలు రాకుండా, మన స్కూటీని కాపాడుకుంటాం ఎవరో పట్టుకెళ్ళకుండా. ఈ విధంగా చూసుకుంటే మనం ఏం కాపాడుకుంటాం? మన ఆస్తులను కాపాడుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడని ఏం చెప్పాడమ్మా? ఏం కాపాడుకోవాలి? మన అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా ఉంచుకొనుము. లచ్చమ్మ గారు మన ఏంటంటే దాచేసుకుంటాం అన్నీ. ఏం హృదయం? మన హృదయం దాచుకుంటాం. ఏంటన్నా? అమ్మా హృదయమా అన్ని మాటలు ఆలకించు, అన్నీ చక్కగా ఆలకించు, ఒక పొల్లు కానీ పొట్టు కానీ ఏం పోకుండా అన్నీ ఆలకించు అనేసి మనం ఏంటంటే హృదయాన్ని మనం ఏం చేస్తామండి? చక్కగా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా హృదయాన్ని మనం మెయింటైన్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ చక్కనైన ఇంకా మాటలు కొన్ని ఇంకా ముందరకు వెళ్దాము. మన హృదయము మనం నడిపిస్తుంది.
ఏంటండి ఏంటండి మన హృదయాన్ని మనం నడిపిస్తుంది కాబట్టి ఎక్కువ వాక్యాలు మేము తీసి చెప్పడం లేదు, చాలా ఉంది, 4-5 వాక్యాలు ఉన్నాయి, కానీ ఒక వాక్యమే తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. రోమీయులు రాసిన పత్రిక 6 అధ్యాయము 17 నుండి మనం చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథం నుండి రోమీయులు రాసిన పత్రిక 6 అధ్యాయము 17 మాట మనం చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటరి కానీ, మన ఏమన్నా పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించి మనం దేవుడికి దూరంగా ఉంటున్నాం, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను అనేసి అపోస్తులైన పౌలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎన్నెన్నో వ్యాసాలు వేశారు, ఎన్నెన్నో చేశారు, మీ నడవడి ఏదో విధంగా ఉంది, కానీ దేవుని కృపను బట్టి దేవుని నమ్ముకొని పాపం నుండి మీరు దూరం అవి చక్కగా మీరు మీ హృదయాన్ని మార్చుకుని మీరు దేవుడికి లోబడ్డాడు. అందుని బట్టి దేవునికే వేలాది స్తోత్రంలోని చెప్పడం జరుగుతుంది. పాపము నుండి విమోచింపబడి, తర్వాత 19 చదువుకుంటాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమ చేయుటకే అపవిత్రతకును అక్రమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఎవరన్నా మారకుండా ఉన్నారా? మీరు ఏయో పనులు చేస్తున్నారా దేవుడికి వ్యతిరేకంగా? అలా కాకుండా దేవుడికి ఇష్టానుసారంగా నీతికి దోషలగినట్టు వాటిని ఉపయోగించుకుంటే, అలా ఉపయోగించుకుంటే మీరు ఏమవుతారు? నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, పవిత్రులు అవుతారు అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పుట్టిన ప్రతి వాడు చెడ్డ హృదయం కలిగి ఉంటాడనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. కాబట్టి ఇర్మియా రాసిన గ్రంథం నుండి 17 అధ్యాయము 9 మాట చూడండి, చక్కనైన మాట ఇక్కడ రాయడం జరిగింది. ఇర్మియా 17:19 మాట మనం చదవండి చక్కగా, మీకు చాలా బాగుంటుందండి. మంచి మాట రాశాడు దేవుడు, ఇర్మియా తోటి రాయించాడు. కానీ ఇవన్నీ మనము చదవము, ఎందుకంటే ఏయో చదువుతాం కానీ మనము జ్ఞాపం చేసుకున్నాం. కాబట్టి మనం ఈసారైనా మన జ్ఞాపం చేసుకుని ఆ మాటను మనం చదువుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయం మనం మోసం చేస్తుంది. కొన్ని విషయాల్లో ఎవరి ద్వారా మోసపోం, మనమే మోసపోతాం. కాబట్టి మన హృదయం ఆలోచన బట్టి మనం మోసపోవడం జరుగుతుంది. అది ఘోరమైన వ్యాధి కలది. ఎయిడ్స్ వ్యాధి వచ్చినా పర్వాలేదు, తర్వాత ఏ వ్యాధి వచ్చినా పర్వాలేదు, కానీ హృదయము దానికన్నా ఘోరమైన వ్యాధి కలదనేసి చెప్పడం జరుగుతుంది. దాన్ని గ్రహించగలవాడెవడు? మనం వాళ్ళ హృదయాలు వీళ్ళ హృదయాలు చూసి మన పేర్లు పెడతాం, కానీ మన హృదయాన్ని మనం చూసుకోం, మన హృదయాన్ని గ్రహించాం. కాబట్టి ఓ మానవుడా, నీ హృదయము వ్యాధితో నిండి ఉన్నది, మోసంతో నిండి ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే గ్రహించాలి, మనం గ్రహించాలి. ఒకన ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించి వాడును. జాగ్రత్త, సృష్టికర్త అయిన దేవుడు యెహోవా నిన్ను నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. నీ హృదయాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. కాబట్టి నీ క్రియలను బట్టే నీకు తీర్పు ఉంటుంది. కాబట్టి నేను పరిశీలన చేస్తున్నాను. జాగ్రత్త ఓ విశ్వాసి, అవిశ్వాసి, నువ్వు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేస్తే కుదరదు. మీ ఆవిడ దగ్గర వేయచ్చు, లేకపోతే ఓ అవిశ్వాసురాలా మీ ఆయన దగ్గర డ్యాన్స్ వేయచ్చు, లేకపోతే బయటకు వచ్చి డ్యాన్స్ వేయచ్చు, కానీ దేవుడి దగ్గర డ్యాన్స్ వేయడానికి కుదరదు. ఎందుకంటే దేవుడైన యెహోవా హృదయంలో పరిశోధించేవాడు, అంతర్యంద్రములను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి మన హృదయంలో ఆలోచనలు ఏమన్నా అవి కూడా దేవుడు స్పష్టంగా పరిశీలిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన క్రియలు బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు
దేవుడైన యెహోవా కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చెడిపోయిన హృదయాన్ని బాగు చేసేవాడు మన దేవుడైన యేసయ్య అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 26 మాట మనం చదువుకుందాము. చాలా జాగ్రత్తమైన మంచి మంచి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 36 అధ్యాయము యెహెజ్కేలు రాసిన గ్రంథం నుండి 36 అధ్యాయము 26 మాట మనం చదువుకుంటే ఏ విధంగా ఉంది అనేసి, నా ఆత్మను ఆ, ఆ, అదే నూతన హృదయమును నీకిచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగజేసేదను, రాతి గుండె నీళ్ళ నుండి తీసివేసి మాంసపు గుండె నీకు ఇచ్చేదను. దేవుళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది? నూతన హృదయం. మనం ఏదన్నా పాడైపోయినానికి ఎక్కడికి వెళ్తామండి? మెకానికర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఎవరండి? దేవుడనే యెహోవా మెకానికర్. అమ్మా నిద్రపోకండి. ఎవరో దేవుడైన యెహోవా సృష్టికర్త అయిన దేవుడు ఆయనే కలగజేశాడు కదా. కింద భూమి మీదకి వచ్చి మట్టిని చేసి బొమ్మ చేసి అన్నీ చేసి ఏం చేశాడండి? హృదయాన్ని అన్నీ ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయనకి అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యము. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన దేవుడు కలదా అనేసి కీర్తన గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. స్వభావం మన యొక్క స్వభావం కూడా మన చెడ్డగా ఉంటుంది, అది కూడా దేవుడు మారుస్తాడు. రాతి గుండె మీల నుండి తీసివేసి మాంసపు గుండెనే ఇచ్చేదను. ఒక నరహంతకుడు ఉన్నాడు, వాడికి ఎలాగుంటుందండి? వాడికి హృదయం ఎలాగుంటుందండి? రాతి హృదయం ఉంటుంది. అది చిన్నపిల్లలను చూడడం, పెద్దోళ్ళని చూడడం, ఎవరైనా చూడడం. ఏంటండి? కసా నరికే పొడిచేయడమే. ఆడికి కావాల్సింది ఏంటండి? పొడ్డమే. ఆడు ఏంటి వీళ్ళు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? కసా ఏంటంటే నరికేయడమే వాళ్ళ పని. ఏంటంటే జాలి కనికరం ఉంది. కాబట్టి ప్రేమించే మనసు దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పడం జరుగుతుంది. పవిత్రమైన హృదయం కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పడం జరుగుతుంది. 8 మాట హృదయ ఏంటండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేద్దరు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. శుద్ధిగా ఉండాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలంటే హృదయాన్ని ఎలా కోసుకుని మనం ఎలా తీసి హృదయాన్ని ఎలాగలా నీటిలో కడుక్కోవడం కాదు. అలా కడుక్కుంటే ఏమవుతుందండి? హృదయం చనిపోతాం. హృదయం అంటే ఏంటండి? హార్ట్ కాదు, మన యొక్క తలంపుని మనం నీటిలో కడగగలవా? దేవుని యొక్క రక్తంలో మనం కడుక్కోవాలి. కాబట్టి మన హృదయాన్ని పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, మంచి హృదయము కలిగి ఉండాలి. లోకాసువార్త 8 అధ్యాయము 15 మాట మనం చదువుకుంటే మంచి హృదయం మనం కలిగి ఉండాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, లోకాసువార్త 8 అధ్యాయము 15 మాట మనం చదువుకుందాం. మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమిని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యము వింటారు. చాలామంది అంటారు పెడ చెవితోటి వింటారు, లేదా దురద చెవితోటి వింటారు. కానీ ఇక్కడ వాక్యం విని దాన్ని అవలంబించి దాన్ని అనుసరించాలి. ఓపికతో ఫలించేవారు, ఓపికతో సహనంతో దాన్ని ఏం చేయాలండి? అంగీకరించాలి. మంచి మంచి ఫలము, మంచి హృదయం అంటే ఏంటంటే మంచి హృదయం ఉన్నవాళ్ళు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిస్తారు అనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. ప్రోక్షించడం బడిన హృదయం మనకు కలిగి ఉండాలనేసి వాక్యం ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే చివరి మాట మనం చూసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ మాట మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ మాట. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక చాలామంది ఎవరు రాశారంటారండి? అపోస్తలుడు పౌలు రాశాడు. ఆయన కూడా కొన్ని
అందులో కొన్ని మాటలు రాయడం జరిగింది. పూర్తిగా రాయలేదు కాబట్టి కొంతమంది అనేక మంది అది కలిసి రాయడం జరిగింది కాబట్టి హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ మాట మనం చూసుకుంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయముల గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమునై ఉండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు. కల్మషం అంటే ఏంటండి? కల్మషం కలితి. పాల్లోనే విషం కలిపితే ఏమవుతుందమ్మా? ఏమైపోద్దమ్మా? విషం అయిపోద్ది. అలాగా మన హృదయాల్లో విషపు ఆలోచనలు, విషపు తలంపులు ఎలాంటి రాకుండా మన హృదయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రోక్షింపబడిన హృదయగారం వారమై నిర్మలమైన ఉదకముతో నీళ్ళతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి, బాప్తిసం తీసుకుని మనం నిర్మలమైన మనసుతో మనము దేవుణ్ణి అనుసరించిన వారమై ఉన్నప్పుడు విశ్వాస విషయములో అంటే విశ్వాసం యొక్క సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మనం దేవుని సన్నిధానంకి ఏ విధంగా రావాలి? యథార్థ హృదయంతో మనం రావాలి. యథార్థ మంచి హృదయంతో మనం వచ్చినప్పుడు దేవుడు మన హృదయాన్ని అంగీకరిస్తాడు. మన ఉదకం ఎప్పటికప్పుడు ప్రార్థనతో మనము ఉదక స్నానం చెయ్యాలి. ప్రార్థన జలముతో దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1 మీద చూసుకుంటే దేవుని యొక్క ఎక్కడ ఉంటే అలలపై ఏంటంటే నీళ్ళపై అల్లాడుచుండాను. కాబట్టి దేవుడు యొక్క వాక్యపు ఉదకము జీవదారులో మనలో ఓడుతూ ఉన్నప్పుడు అది మన హృదయాన్ని ఏం చేసే కల్మషం లేకుండా మన హృదయాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధికి యథార్థవంతులుగా వచ్చినప్పుడు దేవుడు మన మాటలు అంగీకరిస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, మన యొక్క క్రియలను అంగీకరిస్తాడు, మన యొక్క తలంపులను అంగీకరిస్తాడు, మన హావభావాలను అంగీకరిస్తాడు, మనం చేసే ప్రతి పనులు అంగీకరిస్తాడు. మన యొక్క అదుపు ఆజ్ఞలో ఉన్న ప్రతి విషయంలోనే దేవుడు మన అంగీకరించి మన దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన శరీర సంబంధమైన హృదయం కలిగి ఉండకుండా ఆత్మ సంబంధమైన హృదయం కలిగి ఉండి దేవునికి వారసులు అయ్యి దేవుని రాజ్యం సంపాదించుకోవాలని ప్రభుపేట మేమందరినీ వేడుకొనొచ్చున్నాను. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన వాక్యము మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందాలండి. యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. కాబట్టి ప్రతి ఒక్కరి వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ఆప్ చేసి